Put on all the lights. Okay. No problem. Get well soon. Get fruits తినేయాలి ఓకే ఏంటి శ్రీహర్షానా ఫినిష్ చేయాలి ఓకే I see you. ఇప్పుడు ఎలా బాగా ఇంకా ఫినిష్ చేయాలి ఓకే హెల్దీ అయిపోతుంది గుడ్ బాయ్ ఫుల్గా ఫినిష్ చేశారు ఓకే ఇంటి బాటల్ మనం వావి వరుసలు మర్చిపోయాడు ఓ కామాంధుడు. చిన్నాన్న కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగింది. వీణవంకకు చెందిన 24 ఏళ్ల వికలాంగ యువతిపై ఆమె పెద్దనాన్న కొడుకు 28 ఏళ్ల నాగరాజు గత నెల వ్యవసాయ బావి వద్ద పొలం పనులు చేస్తుండగా బలవంతంగా చేనులోకి లాక్కెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. నాగరాజు అన్న నన్ను ఇట్లా చేసిండు, చాలా అయినా పడ్డగానే గుంజుకపోయి బట్టలు ఇప్పుడు నన్ను ఇంట్లో బంచవల వారేసిండు. ఇగో సాతుల గుద్ది నాకు మోసెల్లే తెల్లారు 7 గంటలకు మా అన్నను మా వదినచ్చి చూసిండ్రు, కానీ నన్ను చూడకపోతే నేను ఇంట్లోనే పానమోదు, నాకు గ్లూకోజ్ లెక్కినాయి, సూదులు అయిపోయింది. నాకు చెప్తే మీ అమ్మని నీ బాపుని చంపుతానన్నాడు. నువ్వు ఒంటరిగా కలిసి చంపుతాను అన్న వాళ్ళ భయానికి నేను చెప్తలేను, నాకు నోరు వస్తలేదు. చెప్తే మా బాబు చచ్చిపోతాడు కదా అని నాకు భయం అవుతుంది, నేను చెప్పలేదు అని అన్నాడు. హైదరాబాద్ పంజాగుట్టలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం చోరీని పోలీసులు ఛేదించారు. 3 నిందితుల్ని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి 11,70,000 పంజాగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎంలో డబ్బులు నింపే సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి సుధీర్ రెడ్డిని ప్రధాన నిందితునిగా తేల్చారు. మెదక్ జిల్లాకు చెందిన సుధీర్ రెడ్డి, అదే ప్రాంతానికి చెందిన ఎల్లారెడ్డి వరంగల్ జిల్లాకు చెందిన భాస్కర్తో కలిసి నేరానికి పాల్పడినట్లు నిర్ధారించారు. వెళ్ళిపోయినాడు. ఆ సంస్థ వారు మరి మనకు కంప్లైంట్ ఇవ్వగా మనం ఇన్వెస్టిగేషన్ పంజగుట్ట పోలీసు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మరి అక్కడ ఉన్న వీడియో ఫుటేజ్ల ఆధారంగా వ్యక్తులను చూసిన తర్వాత మరి ఎవరైతే అనుమానించిన వ్యక్తులు అందులో కాకుండా ముందు వేరే ఎల్లారెడ్డి అనే వ్యక్తిని మేము అతను మాస్క్ వేసుకున్నాడు, అయినా కూడా మాకున్న అతని గేట్ని బట్టి అతని నడవడిని బట్టి మాకున్న అనుమానాన్ని బట్టి ఇతన్ని మరియు సుధీర్ రెడ్డిని ఈ భాస్కర్ను గుర్తించడం జరిగింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై దాడికి ప్రయత్నించాడు ఓ యువకుడు. శ్రీరామదాసు సినిమా కథ తనదే అని తనని వాడుకొని మోసం చేశాడంటూ ఆయన ఇంట్లోని కార్లను ధ్వంసం చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కు చుక్కెదురయ్యింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని ఎస్ఆర్ నగర్ లోని కాలనీవాసులు తమకు ఉన్న చోటనే స్వతంత్రంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను అడ్డుకున్నారు. కొంతమంది ఆందోళనకారులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. వరంగల్లోని ఎస్ఆర్ నగర్ లో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే వరంగల్ సబ్ డివిజన్ ఏసీపీ
వరంగల్ మండల రెవెన్యూ అధికారులు కాలనీవాసులతో చర్చించారు. అందరికీ అనుకూలమైన రీతిలో ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు కిందికి దిగివచ్చారు. మాకు మా ఇండ్లు మాకుంటే సార్ మేము లేని ఇండ్లను మేము కావాలని అంటలేము. ఇంత ముందు కూలగొట్టిన ఇండ్లు ఇవాళ గట్టియమను మాకు మంచి మంచి కట్టుకునే ఇండ్లు మా ఇండ్లు మాకుంటే చాలు. మేము మా పిల్లలు మేము కష్టపడి గుర్తల వానల చెర్లలో పాముల తేళ్లలో ఉండి చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఉన్నాం. ఇప్పుడు వచ్చి మేము మంచి మంచి కట్టుకున్నాక కూలగొడతామంటే మాకు ఎట్లుంటది? మా ఇండ్లు మాకుంటే చాలు, మాకు ఇల్లద్దు, మాకేదద్దు. మేము 24 సంవత్సరాల లెక్క జీవించబట్టి మాకు ఆయన భగవాన్ దాసు కొలిసించుడు జాగా అప్పటి నుంచి మాకు ఎవ్వరు అటెంకా పెట్టారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన కలిసి మా ఇల్లు పోరాటం అవుతారు. మా ఇల్లు మాకు ఉండాలి, దయచేసి మీరు న్యాయం చేస్తారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మాంకాళి ఆలయాన్ని అన్ని విభాగాల అధికారులతో కలిసి సందర్శించారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. జూలై 24-25న జరిగే ఉజ్జయిని మాంకాళి అమ్మవారి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. 20 లక్షల మంది భక్తులు తరలి రానున్నారని అంచనా నేపథ్యంలో ప్రతిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో చుట్టుపక్కల అన్ని సమస్యలను పరిశీలించారు. కరువు మండలాలను ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రకటించారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరువు మండలాలను సిఫారసు చేసిన కమిటీ నివేదికను తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. కరీంనగర్ జిల్లాలో కరువు మండలాల ప్రకటనలో అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లా మొత్తం కరువు ఉన్నప్పటికీ కేవలం 19 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించారని జీవన్ రెడ్డి తరపు న్యాయవాది సత్యం రెడ్డి ఆరోపించారు. జిల్లాలోని అన్ని మండలాలను పరిగణలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ స్పందన లేదన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాలువలు ఉన్నప్పటికీ బావిలో చుక్క నీరు లేదని, కరువు మండలాలుగా ప్రకటించకపోతే రైతులకు పెట్టుబడి రాయితీ లభించదని, గ్రామీణ ఉపాధి హామీ రాదని వెల్లడించారు. కాంగ్రెస్లో విమర్శల కుంపటి చల్లారింది. లీడర్ల దూకుడుకు కళ్యం వేసింది నాయకత్వం. కౌంటర్లు, ఎన్కౌంటర్లు, ఎక్స్ప్లెనేషన్లతో ఎవరికి వారు అన్నట్లుగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు హైకమాండ్ ఎంట్రీతో సెటరేట్ అయ్యారు. ప్రతిపక్షంగా ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టారు. నేను ఎప్పుడు కూడా నాతో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడింది నేను మాతో మాట్లాడలేదు. నల్గొండ ప్రజల పక్షానే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నారు, ధైర్యంగా ఉండండి. మీరు పోతే మాత్రం వారికి ఏంటంటే ఆయన కూడా నైతికంగా మంచి ఇంకా ఇన్నిసార్లు మాట్లాడినావు కాబట్టి నువ్వు రాజీనామా చేయకుండా పార్టీ కండవ కప్పుకుంటే నీ మాటకి నువ్వు వాల్యూ లేకుండా అయిపోద్ది. పార్లమెంట్ సభ్యుడు అంటే పెద్ద హోదా ఉన్న పోస్టు, రాజీనామా చేసి గెలవని చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలను నిరుత్సాహపరచడానికి అవకాశం లేదు. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరు కూడా కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ ను వీకన్ చేయొద్దు అని చెప్పినాను. మై జానారెడ్డికో కోవట్ బోల్కే కభీ భీ నై బోలా. నాకు ఎవ్వరు జాడీ చేయలేరు. ఎందుకంటే నేను ఏది మాట్లాడినా ముక్కుసూటిగా కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ లో మాట్లాడతా. సిఎల్పి నాయకుడినే ఒక కోవట్టు అనేది క్రమశిక్షణ దాటి మాట్లాడినట్టుగా మేము భావిస్తున్నాం. క్రమశిక్షణ దాటి మాట్లాడారు కాబట్టి తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా మేము అనుకుంటున్నాం. అదే రకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద మీకేమన్నా అనుమానాలు ఉంటే ఏఐసిసి జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడొచ్చు. ఆయన మన ఇన్ఛార్జ్. మాట్లాడితే నేను హైకమాండ్ మనిషి అంటావు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొడతాడు, బయటికి వచ్చి నీతిలు మాట్లాడతాడు. పోని పెద్ద మనిషి కాదా, ఓల్డ్ ఏజ్ అయిపోయింది, వెరీ సీనియర్, ఫ్రీడమ్ గా తెలంగాణకు మొదటి నుంచి పోరాడుతున్నారు కదా అని మర్యాద ఇస్తా పోతే మతిమించి మాట్లాడుతున్నారు ఆయన. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను హైకమాండ్ తో డిమాండ్ చేస్తున్నాను, తక్షణమే ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలా, ఈయనకి అదుపులో పెట్టాలా, ఈయనకు కూడా షోకాస్ నోటీస్ తక్షణం ఇవ్వాలా. హైదరాబాద్ రవీంద్ర భారతిలో హరితహారంపై అవగాహన సదస్సులో మంత్రి జోగురామన్న పాల్గొన్నారు. చెరువులు తవ్వుకుంటా ఉన్నాం. ఒకవేళ మా చెట్లే లేకపోతే, చెట్లే పెంచకపోతే, వర్షాలే రాకపోతే నువ్వు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా, ఎన్ని మిషన్ కాకతీయ చెరువులు మట్టి తీసినా, మరి ఇలా మిషన్ భగీరథకు నీళ్లు తెస్తామని చెప్పినా అవన్నీ కూడా ఇలా జరగకపోవచ్చు అని చెప్పి, అందుకే ఉద్దేశంతో ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇలా ప్రభుత్వం తీసుకున్నట్టు ఆశామాషి కాదు. కాబట్టి అందరూ కూడా దయచేసి, ఎందుకంటే మేము గత సంవత్సరం మొదటి సంవత్సరం బాలాజీ చిలుకూరి బాలాజీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఆ రోజు ప్రారంభించుకున్నాం.
రేపు కూడా మా ఫారెస్ట్ శాఖ వాళ్ళతో మేము ఒక సమావేశం ఇంకా ఆఖరికి పెట్టుకుని జిల్లా కలెక్టర్ మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే మరి వారి చేతుల మీదుగా ప్రారంభిస్తారో తప్పకుండా పెద్ద ఎత్తున ఆ రోజు మొత్తం రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క ప్రజలు కూడా విద్యార్థులు కావచ్చు, మరి ఇలా స్వచ్ఛంద సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళం కూడా ఖచ్చితంగా ప్రోగ్రాంలో ఆ రోజు పాల్గొని కొన్ని కోట్ల మొక్కలు ఒకే రోజు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని కూడా తయారు చేయబోతా ఉన్నాం. అందుకొరకే దానికి అందరూ కూడా మరి అలా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా దయచేసి ప్రతి నిత్యం హరితహారం మీద ప్రజలను చైతన్యవంతులు చేయడానికి కొరకు ప్రజలను భాగస్వాములు చేసేటట్టు మీరు అనుకుంటే తప్పకుండా ఇది మేము నూటిలో మరి మీరే 70% మీ ద్వారానే జరుగుతుందని చెప్పి కూడా మనవి చేసుకుంటున్నాను. ఇంకో విషయం కూడా ఈరోజు ఏదైతే మేము పెడుతున్నటువంటి మొక్కల విషయంలో ఇలా 150 రకాల మొక్కలు మా దగ్గర ఉన్నాయి. ఈరోజు 40 కోట్ల మొక్కలు రాష్ట్రం పెట్టాలంటే మేము ఈరోజు 41 కోటితోటి ఈరోజు రెడీ ఉన్నాం. ఒకప్పుడు చరిత్ర చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారు అంటాడు అప్పుడప్పుడు మనసుంటే మార్గం ఉంటుందని చెప్పి. మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి ఇలా సమైక్య రాష్ట్రంలో మా ఫారెస్ట్ శాఖలో ఇప్పుడున్నటువంటి సిబ్బంది అప్పుడు కూడా గంతే కోరుతున్నప్పటికీ ఈరోజు సమైక్య రాష్ట్రంలో ఎక్కువ 2 కోట్ల మొక్కలు పెంచలే. కానీ ఇలా కొత్త రాష్ట్రం 10 జిల్లాల రాష్ట్రం మరి ఇలా మొదటి సంవత్సరమే ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మా ఫారెస్ట్ శాఖ సమటువంటి అధికారులు కావచ్చు, మరి మిగతా పీడీ డోమా కానీ ఉన్నటువంటి అధికారులతోటే ఇలా సంవత్సరానికి 40 కోట్లు అంటే 40 కోట్లు ఈరోజు రెడీ చేసుకుని పెట్టుకుంటామంటే మా ఫారెస్ట్ శాఖ వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మిగతా శాఖలు కూడా చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలా కొత్త రాష్ట్రంలో మరి కష్టపడి పనిచేస్తామన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు కూడా చాలా మరి ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇఫ్తార్ విందులో తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. గద్వాలలో టీఆర్ఎస్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, గద్వాల టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితరులు ఇఫ్తార్ విందులో టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెరాసలో చేరనున్నట్లు తెలుస్తుంది. గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి బుధవారం వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్తో భేటీ అయినట్టు సమాచారం. తెరాసలో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలతో సీఎం భేటీ అంశంపై తెరాస పార్టీ వర్గాలు పెదవిపడం. హైదరాబాద్ మాదాపూర్లోని ట్రెడెంట్ హోటల్ ఎదుట పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. హోటల్ యాజమాన్యం తమ బ్యాంకు నుంచి 800 కోట్ల రూపాయల అప్పు తీసుకుని తిరిగి చెల్లించడం లేదంటూ ధర్నా చేపట్టారు. అప్పు తీసుకున్న నాటి నుంచి ఇంతవరకు 1 నెల వాయిదా చెల్లించడం లేదంటూ వారు మండిపడ్డారు. వెంటనే వడ్డీతో సహా రుణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎల్ఎన్ శర్మ గారు ఈస్ట్ ఇండియా హోటల్స్ ప్రమోట్ చేసిన ఈ హోటల్ ట్రైడెంట్ వాళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ నుంచి 850 కోట్లు తీసుకొని మాకు అక్టోబర్ నుంచి బకాయిలు కట్టట్లేదు కాబట్టి అందరి దగ్గర ఎన్పిఏలు అయిపోయాయి. దానివల్ల మేము రికవరీ కోసమని ఇవాళ ఇక్కడికి వచ్చి వాళ్ళని మా డబ్బులు మాకు కట్టండి అని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము. ఇది పబ్లిక్ మనీ కాబట్టి మేము రికవర్ చేస్తే కానీ మేము మా బ్యాంకుని ముందుకు తీసుకెళ్లలేము, డిపాజిటర్ల మనీ పే చేయలేము. స్పీకర్ నియోజకవర్గంలో ఒకే రోజు 6 మంత్రులు పర్యటన చేశారు. గతంలో ఎప్పుడు జరగని విధంగా 6 మంత్రులు ఒక నియోజకవర్గంలో పర్యటించడం అరుదైన విషయం. మొదటగా భూపాలపల్లి నియోజకవర్గంలోని శాంపేటలో పర్యటన ప్రారంభమైంది. వరంగల్ జిల్లా శాంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘానికి డైయింగ్ యూనిట్ నిర్మాణానికి 15 లక్షలతో మరియు మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణానికి 23 లక్షలతో మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని, తెలంగాణ వ్యాప్తంగా వివిధ గ్రామాలలో బస్టాండ్లు నిర్మిస్తామని తెలిపారు.
దేవాయ యజ్ఞం సన్మాన వర్గంలో భూపాలపల్లి నియోజకవర్గం మండలంలో 2.5 కోట్లతోటి ఈ నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లు కూడా నిర్మించడం జరుగుతున్నది. గౌరవ స్పీకర్ మత్స్వంచారి గారు ఇక్కడ తప్పకుండా కావాలని చెప్పడంతో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 2.5 కోట్లతోటి కూడా వరంగల్లో ఉన్నటువంటి బస్ డిపోలతో పాటు బస్ స్టాండ్లలో కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా మంచినీటి వసతులు కానీ, సీసీ రోడ్లు కానీ, టాయిలెట్స్ కూడా ప్రతి బస్ డిపోలో బస్ స్టాండ్లో కూడా చేయడం కూడా జరుగుతున్నది. గ్రామాల్లో అన్ని బస్సులు కూడా నడపడం జరుగుతున్నది. గ్రామాల్లో బస్సులు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో 1200-1300 గ్రామాలు గుర్తించినాం. ఆ గ్రామాలన్నింటిలో కూడా ఎమ్మెల్యేలకు లెటర్ కూడా పంపడం జరిగింది. వారు కూడా స్పందించి రోడ్లు కూడా వేస్తామని చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి బస్ స్టాండ్లు కానీ, బస్ డిపోలకు కూడా మరి మేము కూడా నిధి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా స్పందించి మరి వారు కూడా ముందుకు రావడం కూడా జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 95 బస్ డిపోలు ఉన్నాయి. 95 బస్ డిపోల్లో ఉన్నటువంటి 10,400 బస్సులు నడుస్తున్నాయి. పల్లె వెలుగు బస్సులు గ్రామాన్ని కూడా నడుపుతున్నాం. ఇంకా బస్సులో ఉన్న గ్రామాలు గుర్తించి ఎమ్మెల్యేల సహకారంతో కూడా అన్ని గ్రామాలకు బస్సు నడుపుతాం. మరి స్పీకర్ గారు చెప్పగానే ఇక ఈ నియోజకవర్గంలో 2.5 కోట్లతోటి మరి వారు కూడా ముందుకు వచ్చినారు. వాళ్ళ నిధులు కూడా ఇచ్చినారు. మరి తొందరలోనే ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. సభ స్పీకర్ గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణం భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు కాబట్టి వారి అభివృద్ధి, సంక్షేమం, వారి సేవ కోసం పునరంకితమవుతున్నటువంటి సందర్భం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ మంత్రులు 5 మహేందర్ రెడ్డి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, హరీష్ రావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, చందులాల్ గారు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు అందరం కూడా భూపాలపల్లిలో అనేక అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలో గౌరవ మంత్రి గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అదేవిధంగా సింగరేణి జెన్కో యాజమాన్యాలకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా అన్ని వసతులతో కూడినటువంటి బస్టాండ్ల ఏర్పాటుకు వారు సహకరించడం జరిగింది. ఇవాళ ప్రతి మండలంలో 2-3 కార్యక్రమాల చొప్పున 18-19 కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 సంవత్సరాల అనతి కాలంలోనే మరి ఈ నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు ప్రయత్నం కొనసాగుతా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం పట్ల ప్రత్యేకమైనటువంటి వారి ప్రేమ, వారి శ్రద్ధ వల్ల 2 సార్లు భూపాలపల్లికి పర్యటించడం, అనేక అభివృద్ది కార్యక్రమాలను కూడా మంజూరు ఇవ్వడం జరిగింది. తప్పకుండా 20-25 సంవత్సరాలుగా అభివృద్దికి దూరంగా ఉన్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గాన్ని గౌరవ మంత్రుల, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ముందుకు తీసుకొని పోతాం. పట్టాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టుగా, తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దేటట్టుగా నువ్వు మారిపోయినవేమో గాని మేము మారలే. రేవంత్ రెడ్డి, పాలమూరు జిల్లా ప్రజల్ని ఇంకా గోస పెట్టించడానికి నీ పార్టీ నువ్వు కుట్రలు చేస్తే దాన్ని తట్టుకొని ఆ పాలమూరు జిల్లాను నిలబెట్టడానికి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో మా ప్రణాళికలు మాకున్నాయి. డెఫినెట్ గా ఆ దిశగా మేము ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ నేను పాలమూరు జిల్లా ప్రజలను అప్పీల్ చేస్తా ఉన్నా, నల్లగొండ జిల్లా ప్రజలను అప్పీల్ చేస్తా ఉన్నా, వెస్ట్ రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, చేవెళ్ల, పరిగి, తాండూరు ఆ ప్రజానీకాన్ని కూడా కోరుతా ఉన్నా, మీకు రావాల్సినటువంటి నీళ్లను కృష్ణానది నుండి ఇచ్చే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉంటే
దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తా ఉంది. అలాంటి తెలుగుదేశం పార్టీని మీ పొలాల్లోకి మీ మళ్ళలోకి నీళ్లు రాకుండా అడ్డుపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని మీ ఊళ్ళలోకి రండి, ఆ నాయకులు మీ ఊళ్ళలోకి తరిమి పంపేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని ఆ ప్రజలకు కూడా నేను గుర్తు చేస్తూ, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బుద్ధి మార్చుకో, పద్ధతి మార్చుకో, ఈ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా తగిన రీతిలో జవాబు చెప్తారు నీ పాలమూరు ప్రజలు అనేటటువంటి విషయాన్ని సందర్భంగా రేవంత్ రెడ్డికి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా గోదావరి నదిలో, కృష్ణా నదిలో 1330 టీఎంసీల నీళ్లను తెలంగాణ బీడు భూములకు మళ్లించి తెచ్చుకున్న తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణగా తీర్చిదిద్దడానికి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తారనేటటువంటి విషయాన్ని మీడియా ద్వారా మరొకసారి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.